వెల్కమ్ టు ఆంధ్రా షీ మ్యాన్. ఈరోజు మీకు చేప బొర్ర ఎలా తినాలో మీకు చూపిస్తున్నాను. అందరూ మనుషుల బొర్రలు తింటారు కదా, చాలామంది మనుషుల బొర్రలు తింటారు. ఈరోజు ఈ చేప బొర్ర ఎలా తినాలో మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. చేప చూసారు కదా, చేప బొర్ర ఎలా తినాలో చూపిస్తాను. చాలా జాగ్రత్తగా తినాలి. టేస్ట్ ఉండడు. చేప కూరలో ప్రతి మాంసం సూపర్ టేస్ట్ ఉంటుంది. స్పెషల్గా చదువుకునే పిల్లలు మాత్రం చేప కూర అనేది తినండి, తెలివితేటలు పెరుగుతాయి. చంప అంటాం కదా మనం, ఈ చంప పాటు అయిపోయింది. దీనికి కూడా ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీసుకునాలి. ఇంకా పెద్ద చేపలకి అయితే ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలా షార్ప్గా ఉంటాయి. చంప దగ్గర అవి ఈ పార్ట్ చాలా షార్ప్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. సరే, చంప పార్ట్ అయిపోయింది. చేప గుడ్లు చూసారా, కళ్ళు గుడ్లు ఎలా కనిపిస్తున్నాయి రెండు, ఇవి కూడా మనం తినచ్చు. ఇవి ఇలా తీసుకొని ఈ తెల్లగుడ్డు బాగా జలియాలి, సూపర్గా ఉంటుంది గుడ్డు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో మాంసం. ఒక చేతితో తినచ్చు, రెండు చేతులతో తినచ్చు. ఒక చేతితో తింటే కొంచెం నెమ్మదిగా తినాలి, కానీ రెండు చేతులతో తింటే ముళ్ళు అనేది సపరేట్గా తీసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ డిస్టర్బ్. సో చేప వెన్నెపూస, మనం వెన్నెపూస అంటాం కదా, ఆ వెన్నెపూస నరం అనేది ఇక్కడ నుంచి లాగా మొదలవుతుంది. అంటే ఈ లోపల బ్రెయిన్ ఉంటుంది, ఈ బ్రెయిన్ దగ్గర నుంచి మనకి ఎలాగైతే బ్రెయిన్ దగ్గర నుంచి ఇలా వెన్నెపూస మధ్యలో నరం ఒకటి ఉంటుంది కదా, ఆ నరం అనేది ఎలా పాస్ అవుతుందో అలా అనమాట. ఈ చేప కూరల నుంచి ఇలా వెన్నెపూస నరం అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు మీకు చేప బుర్ర బ్రెయిన్ లోపల బ్రెయిన్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. చాలా జాగ్రత్తగా తీయాలి, చాలా సున్నితంగా ఉంటుంది ఆ బ్రెయిన్. చూసారా, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా లాగడం అంతే. కింద భాగం వచ్చింది, ముందు భాగం వచ్చింది. చూసారు కదా, సగ భాగం బ్రెయిన్ కనిపిస్తుంది లోపల చిన్నది. మీకు చెప్పాను కదా, నరం ఎలాగా ఉన్నదో చూసారా, వచ్చింది నరం. ఇది బ్రెయిన్ చూసారా, ఫిష్ బ్రెయిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చేపలు తినేవాళ్ళు, ఇష్టం ఉండేవాళ్ళు ఇలా చక్కగా పోల్చుకొని తినండి. ఇక లాస్ట్లో చాలా ఇంపార్టెంట్, ఈ రెండు రాళ్ళు అనేవి ఉంటాయి. ప్రతి చేపకి ఈ రెండు రాళ్ళు అనేవి ఉంటాయి, వీటిని చిప్పలు అంటారు. చాలా జాగ్రత్తగా మింగేయకుండా బయటపడేయండి. థ్యాంక్ యూ.